యాక్చువల్‌గా యూకే ఈస్ ఫేమస్ ఫర్ స్కాలర్‌షిప్స్. వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మేడం, నమ్మరు 600,00,00,000 స్కాలర్‌షిప్స్ రిలీజ్ చేస్తున్నారు స్టూడెంట్స్‌కి. ఓహ్! ప్రతి స్టూడెంట్‌కి 10,00,000 వరకు స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ ఉంది. యూకేలో మేడం ఒక 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ ద ప్లేస్‌మెంట్స్. యూకేలో యూనివర్సిటీస్ ఫీజులొచ్చేసి అండర్ 15,00,000 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓహ్! 12,00,000లోనే యూనివర్సిటీ ఫీజులున్నాయి. టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్, ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ వి ఆర్ ప్రామిసింగ్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెటరల్. మనకు విసోర్స్ ఫిన్టెక్ ద్వారా వి హావ్ బీన్ టైడ్ అప్ విత్ డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఓన్లీ నాట్ ఫర్ స్టడీస్. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ స్టడీస్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్‌పెన్సెస్‌కి, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి కూడా, ఇన్స్యూరెన్స్‌కి అండ్ వీసా ఖర్చులకు కూడా ఇక్కడ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఎలిజిబిలిటీ వస్తారు. ల్యాప్‌టాప్, బుక్స్, స్టేషనరీ ఇంక్లూడింగ్ షాపింగ్‌కి కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు. అన్ని కలిపి వస్తాయి మీకు. అంటే ఒక్క పైసా కూడా మీ జేబుల నుంచి ఖర్చు చేయకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యంతో మీరు యూకేలో ఆర్ అబ్రాడ్‌లో మాస్టర్స్ చేసుకోవచ్చు. సిబిల్ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చాలా మంది స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే లోన్ ఎవాల్యుయేషన్ చేసి, లోన్ అప్రూవల్ చేసి, లోన్ శాంక్షన్ చేసి, లోన్ డిస్బర్స్‌మెంట్ చేస్తారో ఆ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ దే విల్ బీ ఇన్ అవర్ ఆఫీస్. మీరు ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకర్స్‌కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్‌గా ఒక్కసారి మన విసోర్స్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికొచ్చి మీరు కలిస్తే వాళ్ళని డైరెక్ట్‌గా మీకు ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే, ఎక్కడ కొలెటరల్ లేకుండా ఎలిజిబిలిటీ ఉంది, అన్ని ప్రాసెస్ అంతా మన వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందులో మీకు ఏది సూటబుల్‌గా అనిపిస్తే మీరు దానికే ప్రాసెస్ చేసుకోవచ్చు. మేము ఎలాంటి ఛార్జ్ అనేది స్టూడెంట్ దగ్గర నుంచి అట్‌లీస్ట్ సింగిల్ పైసా కూడా ఛార్జ్ చేయం మేడం. ఎవరైతే ప్రాసెస్ ఆల్రెడీ బయట ఇప్పుడు విసోర్స్‌లో అప్లికేషన్ పెట్టలే యూనివర్సిటీస్‌కి. లెట్ హ్మ్. అస్ అస్యూమ్ ఇప్పుడు బయట ఎక్కడనో ఎక్స్ కన్సల్టెన్సీ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఒక యూనివర్సిటీకి. ఎడ్యుకేషన్ లోన్ గురించి మీకు ఇబ్బంది అవుతుంది. ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అవ్వట్లేదు. ఆ ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ అవ్వట్లేదు. మీరు ఆఫీస్‌కి వస్తే ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం, అప్రూవల్ చేపిస్తాం మేము. యూకేలో మాస్టర్స్ చేద్దాం అనుకునే ఏ స్టూడెంట్‌కైనా కూడాను ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం చదువుకున్న 12థ్ అంటే హ్మ్. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో హ్మ్. అందులో 65% ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్‌లో ఉండాలి. హ్మ్. ఒకవేళ 65% కంటే తక్కువ ఉంది. మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఏదైతే బ్యాచిలర్స్ ఉందో ఆ బ్యాచిలర్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఉండాలి. దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. యూకేని ఎందుకు స్టూడెంట్స్ ప్రిఫర్ చేయాలి అంటే హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశం. టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్, గ్లోబల్లీ రెనౌన్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయని కూడా యూకేలోనే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, జాబ్ ఆపర్చునిటీస్. మీరు ఏ కోర్స్ అని చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు. అందరికీ ఈక్వల్‌గా ఆపర్చునిటీ ఇస్తున్న దేశం ఏదైనా ఉంది దట్ ఈస్ యూకే. సెప్టెంబర్ ఇంటేక్ ఓపెన్ అయిపోయింది. హ్మ్. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మనల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళందరికీ ఏందంటే ఉన్న ఎక్స్‌ట్రా ఎలిజిబిలిటీ ఎర్లీ బర్డ్ స్కాలర్‌షిప్స్‌కి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు. పాస్‌పోర్ట్ ఉంటే ఎగ్జాక్ట్ 15-20 డేస్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం మొత్తం. హ్మ్. వీసా వరకు తీసుకెళ్తాం స్టూడెంట్స్‌కి. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ అయితే మీకు 3 డేస్‌లోనే శాంక్షన్ చేపిస్తాం. ఓహ్! ఓకే. జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 డే 24 అవర్స్‌లో అడ్మిట్ లెటర్ ఇప్పిస్తాం ఆఫర్. మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్‌కి అయితే 100% వీసా గ్యారంటీ. ఒక్కసారి మేము అప్లికేషన్ తీసుకున్నాము, మా విసోర్స్ ఫెయిల్ ఫైలింగ్ అవ్వడానికి అనేది చేసాము ఛాన్స్ ఉంటదా? అంటే మాత్రం ఫెయిల్ అవ్వడానికి అవకాశం లేదు మేడం. హ్మ్. 100% స్ట్రైక్ రేట్ కలిగిన సంస్థ. వై ఓన్లీ విసోర్స్ అంటే మేడం, విసోర్స్ హావింగ్ ద లెగసీ ఆఫ్ 21 ఇయర్స్ ఇన్ ద సేమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. కొన్ని వేల మంది స్టూడెంట్స్‌ని మన అబ్రాడ్‌లో మాస్టర్స్‌కి పంపించి చాలా మందిని సెటిల్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టే టైంలో ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్‌కి అప్లై చేయాలి హ్మ్. అండ్ మీ బ్యాక్‌గ్రౌండ్ కోర్స్ ఏంటిది, అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కోర్స్ చదువుకున్నారో అదే కోర్స్ మీద మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్మ్. ఆ కోర్స్‌కి తగ్గ యూనివర్సిటీ ఎక్కడుంది, ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటివి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటిది, అక్కడ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ ఫుల్ టైమ్ జాబ్‌కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది ఇన్‌కమ్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏంటివి, ఇవన్నీ కూడా డే 1 రోజే అంటే హ్మ్. మనం డెసిషన్ తీసుకునే రోజే ఒక ప్రాపర్ ప్లానింగ్‌లో స్టూడెంట్ గనుక ఉంటే 100% ఎక్కడికి వెళ్ళినా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఇవన్నీ చెప్పే ఒక ఎక్స్‌పర్ట్ గైడ్ అవసరం పడతారు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్‌కి. అదే డెఫినెట్‌గా. విసోర్స్ మేడం. ఏ టు జెడ్ వన్ స్టాప్ డెస్టినేషన్‌లో నా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని అన్న ఆలోచన అనుకునేటప్పుడు ఉంటే మాత్రం విసోర్స్ దట్ ఈస్ చూడాలి. విసోర్స్.